సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, దానికి ఎందుకు వెళ్ళలేదు మనం, దీని మీద ఎందుకంటే ఆత్మగౌరవం కోసం ఇది సాధించాలి ఎట్లయినా. సో ఈ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో టైం వచ్చి అరౌండ్ 2:45 అవుతుంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు మన వీడియోస్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో. ఈ క్వశ్చన్ మాత్రం బాగా మీకు చెప్పాలి అనిపించి మీకు ఈ వీడియోకి వస్తున్నాను అనమాట. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ లేకపోతే పరిస్థితి ఏంటి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం జాబ్ ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది జాబ్ చేస్తున్నారు, ఒక ముగ్గురు పెట్టారు సేమ్ ఇదే క్వశ్చన్. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం ప్రజెంట్. ఈ ప్రైవేట్ జాబ్ ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో మానేసి కంప్లీట్గా ఒక 8 months to 10 months ప్రిపరేషన్ కోసం కూర్చోవచ్చా? అంటే జాబ్ మానేసి ప్రైవేట్ జాబ్ మానేసి ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక 10 months మేము కూర్చోవచ్చా? 10 months కూర్చున్న తర్వాత కూడా నోటిఫికేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి? సో దీనికైతే నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు చాలామంది అడగలేదు కాబట్టి ఆ వీడియో చెప్తానికి వచ్చాను మీకు. సో బ్రదర్ ఎవరైతే నాకు మెసేజ్ చేశారో టెలిగ్రామ్లో, నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఆ రిస్క్ అయితే చేయొద్దు మీరు. ఎందుకంటే ఒక 10 months ఎటువంటి జాబ్ లేకుండా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఫస్ట్ చూసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి మెంటల్ ఫోకస్డ్గా అంతసేపు అంటే 10 months దాని మీదనే ఉండాలన్నమాట. అది చాలా ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడు 10 months ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చూడండి 23లో వదిలిన నోటిఫికేషన్ ఇప్పుడు దాకా అవ్వలేదు, పోస్టింగ్ అవ్వలేదు, ఫైనల్ రిజల్ట్ రాలేదు, కోర్టు కేసులు నడుస్తుంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2 హెడ్ఏక్ ఏంటంటే ఇవే అనమాట. ప్రిలియన్స్ అవుతాయి, మెయిన్స్కి వెళ్ళే టైంకి కోర్టు కేసు, అది మెయిన్స్కి వెళ్తాం, మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్కి కోర్టు కేసు, రిజల్ట్స్ వస్తాయి, పోస్టింగ్ వచ్చిన తర్వాత కోర్టు కేసు. అట్లీస్ట్ 2.5 నుంచి 3 years వేసుకోండి ఈజీగా. సో అన్ని ఇయర్స్ మనం ఫైనాన్షియల్గా బర్డెన్ పెట్టుకోవాలి అనుకుంటే అసలు మనకు సాధ్యమైద్దా? అది మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ 3 years వరకు కూడా మనం ఫోకస్డ్గా దాని మీద ఉండగలగాలి. సో ఉండనామా లేదా అదొకసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఈ రెండిటికి మీకు టిక్ మార్క్స్ రెండోగా చెక్ లిస్ట్లా పెట్టుకుంటే రెండిటికి టిక్ మార్క్ చేసుకోగలను, ఓకే ఆ 2 years నేను భరించగలను, ఫైనాన్షియల్గా మెంటల్గా నేను ఉండగలను అనుకుంటే వెళ్ళండి. బట్ అది నాకు తెలిసి ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. సో ఎవరైతే ఈ రిస్కే చేయొద్దు. ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం, లేదు మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉండి, ఇప్పుడు అవుతుంది మా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయి ఉంది, ఎందుకంటే మ్యారేజ్, వైఫ్, చైల్డ్ అని ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇంకా ఒక 10 months వెళ్ళి ప్రిపరేషన్లో కూర్చుంటాను అనుకుంటే ఈ 10 months ఫైనాన్షియల్గా ఎంత సేవింగ్స్ నుంచి తీసుకొచ్చినా కానీ అది ఏమన్నా ఏ ప్రాసెస్ కాదు కదా. అంటే 3 years సేవింగ్స్ మన దగ్గర ఉంటే కానీ నా రిస్క్ తీసుకోలేను. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ ఇయర్, ఓకే నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ నోటిఫికేషన్ వస్తేనే అది అవడానికి 2.5 years పట్టిద్ది. ఒకవేళ రాకపోతే ఈ 4 years అయిందనుకోండి, లేదా ఎలక్షన్ టైంకి అయిందనుకోండి, పరిస్థితి ఏంటి? సో అలాంటి రిస్క్ అయితే ఫస్ట్ మీరు చేయొద్దు. జాబ్ చేయండి, మీరు చేస్తున్న జాబ్ చేయండి. బట్ ఎలా అంటే అట్లీస్ట్ 4 years కంపల్సరీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. మీరు పెట్టుకోండి, జాబ్ చేస్తా, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, నాకు నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇది మళ్ళీ బ్యాక్ అయింది September 21st మనం ఈ ఛానల్ కూడా పెట్టింది. అప్పుడే నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు 6 గంటల వరకు కూడా నిద్రపోయి ఉంటాను నాకు తెలిసి. అంటే ఏదో నాకు ఒప్పుకొని చెప్పటం, నాకు టైం స్లాట్ లేదు ఇంకా. అదే నాకు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2:30 to 6:30 ఇదే నా టైం స్లాట్. ఇదే నా బెస్ట్ టైం అన్నాను చదువుకోవడానికి. ఇంకా వేరే ఎక్కడ సోర్స్ లేదు, అంత టైం కూడా దొరకదు నాకు. సో కాబట్టి ఖచ్చితంగా నేను ఈ టైం స్లాట్ని యూజ్ చేసుకుంటున్నాను. 2:30కే లెగుస్తాను, నిద్ర అయితే సరిపోవట్లా చెప్తున్నాగా ఫ్రాంక్గా. కానీ తప్పదు, నాకు వేరే ఛాన్స్ లేదు. జాబ్ మానేసి చదివి అంత కూడా లేదు, సేవింగ్స్ ఉన్నా కానీ అంత ఆ రిస్క్ అయితే నేను తీసుకోలేను ఇప్పుడు. సో అందుకని నాకు దొరికిన టైంలో ఈ 4 hours కాన్స్టెంట్గా చదువుతాను. ఆఫీస్లో దొరికిన టైంలో ప్రాక్టీస్ బిట్స్, PYQs అండ్ కరెంట్ అఫైర్స్ అవి ప్రిపేర్ అవుతూ ఉంటాను. అక్కడ ఒక 1 hour కవర్ అయినా నాకు 5 hours డైలీ. ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చిన టైం తర్వాత అప్పుడు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం సిలబస్ కంప్లీట్ చేసేయాలంటే ఇదే బెస్ట్ వే. నాకు ఈ టైం దొరికింది, ఇంకో టైం దొరుకుతుంది. నెక్స్ట్ నేనేమంటానంటే, రేపు నెల నోటిఫికేషన్ వస్తే ఫస్ట్ ప్రిలియన్స్కి మీరు సిద్ధమా? ఎవరైతే నన్ను అడిగాలో, నేను అంటే తప్పు పట్టలేదు, నేను మిమ్మల్ని అంటే నేను అడిగిన క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంది, అది మీరు సెల్ఫ్ చెక్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. రేపు నెక్స్ట్ మంత్ ప్రిలియన్స్ వచ్చే టైంకి మీరు అట్లీస్ట్ సిలబస్ కంప్లీట్ చేశారా? అవ్వలేదు అనుకోండి, ఫస్ట్ అయితే మనం టార్గెట్ ఏంది 100 days కంప్లీట్ చేయాలి. అంటే బై December 31st అట్లీస్ట్
ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. సో ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతే మీకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉంది. అది పోలీస్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉంది, నెక్స్ట్ డిఎస్సి ఉంది, నెక్స్ట్ సచివాలయం నోటిఫికేషన్ ఉంది, అండ్ టూరిజంలో కూడా ఈసారి నోటిఫికేషన్ రాకపోతుంది. సో అదే పోలీస్లో కూడా మీకు అయితే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ ఎస్ఐ కూడా రాబోతుంది. కమ్యూనికేషన్ ఎస్ఐకి బెనిఫిట్ ఏంటంటే మనకి అది బీటెక్ బ్యాక్గ్రౌండ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఈ రెండింటి వాళ్ళకి ఉంటుందన్నమాట. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, ఈ బ్రాంచ్ వరకే ఉంటుంది కాబట్టి అది. సో అలా ఏదైనా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు సిలబస్ కంప్లీట్ చేస్తే లాంగ్ రన్లో గ్రూప్ 2 కోసం వెయిట్ చేసే బదులు ఇదే రాబోయే నోటిఫికేషన్ ఏ ఒక్క జాబ్ కొట్టినా మీరు ఫైనాన్షియల్ బర్డెన్ సెట్, మీ మైండ్ ఫ్రీ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ పడే ఏ నోటిఫికేషన్ ఫస్ట్ మీరు రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సచివాలయమే రాశారు, జాబ్ వచ్చింది, ఏమైంది, ప్రశాంతంగా చేసుకుంటా ప్రిపేర్ అవ్వచ్చు. నోటిఫికేషన్ పడింది, ఒక 2-3 months లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చు. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తా 3 months కాదు 5 months లీవ్ పెట్టుకున్నా ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు అని మీ ఫ్యామిలీ మెంబర్స్. ప్రైవేట్ జాబ్ చేస్తా నేను ఎలా ప్రిపేర్ అవుతానంటే ఎన్ని అబ్జెక్షన్స్ వస్తాయి మీరు చూడండి. ఎందుకంటే అది రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే రేపు అది రాకపోతే ఇది పోయిద్ది, అది పోయిద్ది, కానీ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, మన నమ్మకం మనకు ఉంటుంది కదా. సో వాళ్ళకి నమ్మించాలి, అలానే మనం స్టేబుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఆప్షన్ ఏంటంటే మీరు జాబ్ చేసి చదువుకోవటమే ఆప్షన్. అలాంటి రిస్క్ అయితే మీరు తీసుకోవద్దు. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి మనకి జనవరి నుంచి. సో మీరు నా సజెషన్ ఎవరికైనా కానీ బై December 31st వెళ్ళి అట్లీస్ట్ మీరు ప్రిలిమ్స్ సిలబస్ అయితే కంప్లీట్ చేయండి. ఇప్పుడు నాకు ప్లాన్ ఏ గ్రూప్ బి, నాకు ప్లాన్ చేయవచ్చు, గ్రూప్ 2 ఉంది. ఇప్పుడు నా ప్లాన్ బి కూడా నాకు పెట్టుకోవాలి కదా, ఎందుకంటే దాని మీద ఉన్నా కాదంటలా. బట్ నాకు ప్లాన్ బి ఏంటి, రేపు రాబోయే ఎస్ఐ నోటిఫికేషన్. సో అందుకే నేను దానికి కూడా ప్యారల్గా ఏం చేశాను, సిలబస్ నోట్ చేసి. సో దానిలో కామన్గా మనకి ఏముంటాయి అంటే ఏమి చదివితే కవర్ అయిపోతాయి. అంటే రేపు ఎస్ఐ నోటిఫికేషన్ పడేసరికి రిమైనింగ్ సబ్జెక్ట్స్ చదవాలి తప్ప మళ్ళీ ఫస్ట్ నుంచి చదవకూడదు అనమాట. దానికి దీనికి కామన్గా ఉండేది మనకి ఇక్కడ గ్రూప్ ఏపీ హిస్టరీ మనకి మెయిన్స్లో వస్తుంది అక్కడ, ఇది గ్రూప్ 2లో. బట్ ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్లోనే, అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కంబైన్డ్గానే వస్తుంది మనకి ఇక్కడ. సో అలాంటి చిన్న చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి మనకి. అవి కానీ మనం ఇప్పటి నుంచే కంప్లీట్ చేసుకోగలిగితే రేపు ఒకవేళ గ్రూప్ 2 కంటే ముందు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఒకవేళ నేను దానిలో ఏదైనా ఇన్ అయ్యాను అనుకోండి, ఫస్ట్ అయితే నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయినంటే కదా. ఆ తర్వాత గ్రూప్ 2 పడింది, ఈ జాబ్ చేసుకుంటే ఒక 3-4 months లీవ్ పెట్టుకుని నేను చదువుకోవచ్చు కదా. సో అలా ప్లాన్ చేయండి. నేనేమంటే గ్రూప్ 2 కోసం ఫస్ట్ మీరు ఉన్నా కానీ ప్యారలల్గా ఒక ప్లాన్ బి అయితే పెట్టుకోండి. ఆ ప్లాన్ బి రేపు రాబోయే నోటిఫికేషన్ అయి ఉండాలి మీ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం అవ్వండి, కొంతమంది అంటే డిఎస్సి ఎలిజిబిలిటీ ఉంటే డిఎస్సి అవ్వచ్చండి, రైల్వే ఎన్టీపీసీ బండి రేపు మొన్న 21 నుంచి పడింది, ఎన్టీపీసీ అవి ఉండొచ్చు, కానీ ఎస్ఎస్సి పడుతున్నాయి, ఎస్ఎస్సి కానీ మీ ఏదో ఒకటి ప్లాన్ బి కంపల్సరీ మీకు ఉండాలి ప్యారలల్గా. ఈ ప్లాన్ బి ఏంటంటే రేపు తొందరగా రాబోయే నోటిఫికేషన్స్. ఇది గ్రూప్ 2 మెయిన్ మనకి, ఇది ఇప్పుడైతే రాదు, అట్లీస్ట్ ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అది కూడా వస్తే అది కంప్లీట్ అయ్యేసరికి 3 years పట్టింది. ఇది మన ఫోకస్ మెయిన్. బట్ ప్లానర్గా మీకు ఒక ప్లాన్ బి పెట్టుకొని ఈ ప్లాన్ బి మీద ఫస్ట్ ముందు ఈ రెండింటిని ప్యారల్ లింక్ చేసి చదువుకోండి. అప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ రేపు మనం అనుకున్న ఏది త్వరగా వచ్చిందో దానిలో ఒక దానిలో ఇన్ అయినా తర్వాత మనం ఏం చేసినా కూడా ప్రపంచం మన మాట ఒప్పుకునిద్ది అనమాట. మనం ఏ జాబ్ కొట్టకుండా మన మాట రాలంటే ప్రపంచం అసలు ఒప్పుకోదు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంది, దానికి ఎందుకు వెళ్ళలేదు మనం, దీని మీద ఎందుకంటే ఆత్మగౌరవం కోసం ఇది సాధించాలి ఎట్లయినా, ఇది కొడితేనే వాల్యూ, అది మనకైనా మన ఫ్యామిలీకైనా. మన డ్రీమ్, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్, ఇవన్నీ వేస్ట్ అవ్వకూడదు కదా, దానికోసం మనం కష్టపడుతున్నాం. అంతేగాని డబ్బుల కోసం, ఫేమ్ కోసం అయితే, ఫేమ్ కావాలంటే మీరు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్గా చేయొచ్చు. మనీ కావాలంటే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు. అంటే కష్టాలు అక్కడ ఉండవని కాదు, ఎక్కువ మోర్ ఎర్నింగ్స్ కావాలంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థికి 2 లక్షలు 3 లక్షల శాలరీ రాదు కదా. సాఫ్ట్వేర్లో హై పొజిషన్ వాళ్ళు ఖచ్చితంగా వస్తాయి, అక్కడ వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకుంటే, వీళ్ళ ప్రెషర్ వీళ్ళకుంటే. బట్ ఇంత రావు కదా. బట్ మనం ఎందుకున్నాం అక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన ఫ్యామిలీకి ఒక వాల్యూ, మనకంటే ఒక గుర్తింపు, ఇది ఉండాలి అని దానికోసం మాత్రం మనం కష్టపడుతున్నాం. అలా ఉన్నప్పుడు కొన్ని రిస్కులు తీసుకోవాలి, కొన్ని రిస్కులు తీసుకోకూడదు. ఇప్పుడు నేను తీసుకున్న రిస్క్ ఏంటంటే
2:30 to 6:30. చాలామంది ఏం చెప్తారంటే ఈ టైం అసలు వద్దు, హెల్త్ పాడైపోద్ది అంటారు. బట్ నేనేం చేస్తాను, ఇంతకుముందు 10కి బెడ్ టైం పెట్టుకుంటే ఇప్పుడు 8కే బెడ్ టైం పెట్టుకుంటున్నా. సో నాకు నేనేమి నా స్లీప్ డిస్టర్బ్ చేయట్లా. ఒక 2 hours ఎర్లీగా నేను నిద్రపోతున్నాను, 2:30కి లేవగలుగుతున్నాను. అంటే 8 hours కాస్త 6 hours స్లీప్ అవుతుంది నాకు. బెస్ట్ ప్రజెంట్ ఇప్పుడు సరిపోతుంది అది. నేనేమి మరీ 2 hours 1 hour అనుకొని అసలు భయంకరంగా చదవటం కాదు. టైం షెడ్యూల్స్ని ముందుకు తీసుకున్నాను. ఇక్కడే ఈ 4 hours కంప్లీట్గా పెట్టుకున్నా. నేను తీసుకున్న రిస్క్ ఇది. అలానే నా జాబ్ మానేసి రిస్క్లు నేను దిగలేదు అనమాట. నేను ఆల్రెడీ ప్లాన్ మీ అందరికీ నేను గ్రూప్ టూ అని చెప్తాను. ప్లాన్ బి కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. ప్లాన్ బి కూడా నేను ఒక 2 days బ్లాక్ ఆలోచించా. అంటే ఆ క్వశ్చన్స్ నన్ను అడిగిన తర్వాత నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నాను. నిజమే కదా, ఒకవేళ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ రాకపోతే, అంటే టెస్ట్ నోటిఫికేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి, జాబ్ మానేసి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న పొజిషన్ ఏంటి అనుకున్నప్పుడు ప్లాన్ బి ఏమన్నా ఆలోచించుకున్నాం. సో ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ పడుతున్నాయి మనకున్న సోర్స్ ప్రకారం. దీనిలో నాకు ఏది సూటబుల్ అయ్యింది, ఓకే ఇది సూటబుల్. కామన్గా రెండింటిలో ఉన్న సిలబస్ ఏంది, 2 మెచ్ చేసుకున్నా. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. రేపు ఒకవేళ పక్కన గ్రూప్ 2 కంటే ఇవే పడి దీనిలోనే మనం విన్నాం అనుకోండి, ఫస్ట్ మన ఫైనాన్షియల్ బర్డెన్స్ తీరిపోతే మనకి టైము కొంచెం దొరుకుతుంది ప్రిపరేషన్స్కి. తెలిసింది కదా, ప్రైవేట్ జాబ్లో ఉన్నదానికన్నా కొంచెం గవర్నమెంట్ జాబ్లో టైం కొంచెం ఎక్కువ దొరుకుతుంది అనమాట మనకి ప్రిపరేషన్కి. సో ఇది బ్రదర్ మీరు అడిగిన క్వశ్చన్స్కి. మీరు ఎవరికైనా కూడా హౌస్ వైఫ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ కోచింగ్ బెస్టా, ఆఫ్లైన్ కోచింగ్ బెస్టా అని. నా సజెషన్స్ అయితే మీరు ఆన్లైన్ కోచింగే తీసుకోండి. ప్రజెంట్ ఆఫ్లైన్ కోచింగ్ వద్దు. ఎందుకంటే ప్రజెంట్ అసలు మీకు నోటిఫికేషన్ లేదు కాబట్టి గ్రూప్ 2కి స్లోగా వెళ్తుంది. సో ఈ 1 year మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ కూర్చొని మీకు ట్రావెలింగ్, హౌస్, ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవాలంటే రిస్క్ ఫ్యాక్టర్. ఏదో ఒక మంచి ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి, ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఫస్ట్ ఒక అట్లీస్ట్ నోటిఫికేషన్ పోయే టైంకి ఒక 80% సిలబస్ అన్నా మీకు కవర్ చేయగలిగితే అప్పుడు ఏదైనా నియర్ బై ఉన్న మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి బెటర్. బట్ ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ సరిపోతుంది. ఆఫ్లైన్ వెళ్ళి మనం అక్కడ కూర్చొని ఒక గంట ఈ ట్రావెలింగ్కి ఇవన్నీ ఇబ్బంది కంటే బెటర్ ఆన్లైన్. ఈరోజు నేను చెప్తాను కదా, మనకి యూట్యూబ్ మంచి సోర్స్. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మంచి సోర్స్ యూట్యూబ్ నుంచే. నేనైతే యూట్యూబ్ నుంచే ఆఫీస్ టైం దొరికినప్పుడల్లా కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ యూట్యూబ్ నుంచే ప్రిపేర్ అవుదాం. లేదంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్స్ ఉన్నాయి. ఏది ఫ్రీ ఏది పెయిడ్ అనేది కావాలంటే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మీకు దాని యాప్స్ గురించి కావాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. బెటర్ ఆన్లైన్లోనే ప్రిపేర్ అవ్వండి, ప్రెజెంట్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వండి. ఎవరికైతే టైం దొరికిద్దో వాళ్ళకి. సో రిస్క్స్ అయితే తీసుకోవద్దు. ఫైనాన్షియల్ బర్డెన్స్ చాలా పడితే ఒక్కసారి మనం ఆ మిస్టేక్ చేసాము అంటే అది తీర్చడానికి మళ్ళీ 3-4 సంవత్సరాలు మళ్ళీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది. మన ఫ్యామిలీని మనం వెనక్కి తోసినట్టే. జాబ్ చేస్తే వాళ్ళు జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ రోజు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 4 hours అనుకున్నాను కంటిన్యూస్గా. ఈ 4 hours కంప్లీట్ చేసేయాలి. బాయ్.